తిరుపతి. తిరుపతి అంటే ఆనందమయం, పాజిటివ్ వైబ్రేషన్. చలో మరి ఈ రోజు మన థీమ్ జంగల్ థీమ్. ఇదే ఆనందంతో ఇదే హుషారుతో మొదలు పెడదాం. వెల్కమ్ టు బామలు సత్య బామలు. సో ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇమ్మీడియట్ గా గిఫ్ట్లు ఉంటాయి. మీకు ఆన్సర్స్ తెలిస్తే పక్కోళ్ళకి చెప్పొద్దు, బయటికి చెప్పొద్దు. జస్ట్ తెలిసిన వాళ్ళు ముందుగా చేయొద్దండి. ఆ తర్వాత నాకు చెప్పాలి. ఆ తర్వాత నేను మీకు గిఫ్ట్ ఇస్తా. ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్, అరచేతిలో 60 నక్షత్రాలు. రా రా అక్క. పేరేంటక్క? రేవతి. రేవతి. అంటే నువ్వు సింహానివా, లేడివా, ఏంటి? ఫారెస్ట్ లో ఏ యానిమల్ నువ్వు? మీ సింహం అయితే మీ చెల్లెల్ని. చలో మరి అరచేతిలో 60 నక్షత్రాలు ఏంటి? ఆకాశం. ఆకాశంలో నిజంగానే నక్షత్రాలు ఉంటాయి. నువ్వు ఇక్కడ ఉన్న బ్రెయిన్ తో ఆలోచిస్తే ఎలాగా? ఇక్కడ బ్రెయిన్, ఇంకా అరికాల్లో బ్రెయిన్. ఆలోచించాం, మాకు అక్కడ లేదు బ్రెయిన్, ఇక్కడే ఉంటుంది. అరే అక్కడ పెట్టుకున్నావు నువ్వు? సో మేము అందుకే అక్కడ చాలా డేంజర్. ఇక్కడ అసలు బ్రెయిన్ పెట్టుకోకూడదు. తీసుకెళ్లి మొక్కల్లో పెట్టుకోవాలి, వీలైతే అరికాల్లో పెట్టుకోవాలి. అంతే కదా అక్క? సరే, ఎందుకే నువ్వేంటి ఆకాశం అంటావు? వెళ్ళి కూర్చో. బావగారు ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇస్తారు నీకు. ఏం పేరు? శ్రీదేవి. శ్రీదేవి కుందేలు. అరచేతిలో 60 నక్షత్రాలు. జల్లడ. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. మూలన కూర్చుంటుంది, ఎండాకాలం వానాకాలం బయటికి వెళ్తుంది. అదా. నా పేరు శిల్పశ్రీ. సింహం శిల్పశ్రీ చెప్తుంది. ఇప్పుడు మూలన కూర్చుంటుంది, ఎండాకాలం ఎండొచ్చినా వానొచ్చినా బయటికి వెళ్తుంది. ఏంటి? గొడుగు. రైట్ ఆన్సర్. ఈరోజు సెకండ్ గిఫ్ట్. కంగ్రాట్స్. ఈ రోజు మన అడవిలో మొదలు పెడదాం ఫస్ట్ రౌండ్. అల్మితి హబీబ్. సో టంగ్ ట్విస్టర్ ఆడడానికి మా క్యూట్ అనిమల్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఇక మొదలు పెడదాం. పేరేంటి? నవ్య అండి. నవ్య, నువ్వు అడవిలో ఎప్పుడు నిన్ను తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాం, ఎవరు లేరు, చూస్తే చోటు చీకటి. పక్కన బాగున్నాడంటే ఆయన అసలు లేడు, వేరే చెల్లితో వెళ్ళాడు. సో నువ్వు ఒక్కరిదానివి అడవిలో ఉన్నావు. అప్పుడు ఏం చేస్తావు? తాబేలాగా నిద్రపోతూ ఉంటాను. ఆల్రెడీ మా చెల్లి నిద్రపోతున్నట్టే ఉంది నాకు. అలాగే నిద్రపోతుంటాం గట్టి అది చూసి వెళ్ళిపోతుంది, ఏం చేయలేక. చిన్నప్పటి నుంచి నీ తెలివితేటలు ఎలా వచ్చాయి నీకు అసలు? చిన్నప్పటి నుంచి ఏం లేదు, జస్ట్ ప్రోగ్రామ్ కి వస్తూనే అలా వెలుగుతూ ఉంది. చాలా తెలివితేటలు అలా వచ్చా అలా లోపల. సో ముందు స్టార్ట్ చేద్దాం. నల్లమల అడవుల్లో నైమికారణ్యం, నైరుతి ఋతుపవనాలతో వర్ష ప్రభావం. నల్లమడ అడవుల్లో. రెడీ స్టార్ట్. నల్లమడ అడవుల్లో. రా పలకడం రాదా? రాదండి, లా వస్తుంది. చెప్పు. లత. రాధా. నల్లమల అడవుల్లో నైమికారణ్యం. నైరుతి ఋతుపవనాలతో వర్ష ప్రభావం. ఇప్పుడు కలిపి చెప్పు. నల్లమడ అడవుల్లో. చెడమెడ వాయించేస్తుందండి ఇక్కడ. చెల్లి ఒక్కసారి నల్లమల అను. నల్లమడ. బావగారి పేరేంటి? బావగారి పేరు ఒకవేళ లక్ష్మణ్ రావు అయ్యి ఉంటే ఏమయ్యేది? లక్ష్మణ్ రావు అయ్యేది. నల్లమడ అడవుల్లో నయనకారణ్యం, నైరుతి ఋతుపవనాలతో వర్ష ప్రభావం. నల్లమడ అడవుల్లో నయనకారణ్యం. మధ్యలో మంత్రం వేస్తుంది, ఆగండి. మంత్రమే. ఋతుపవనాలతో వర్ష ప్రభావం. ఏ ఋతుపవనాలయ్యి? నైరుతి ఋతుపవనాలు ఎక్కడున్నాయి? నల్లమడ పైన ఏమైనా కనపడుతున్నాయి మన అడవులు? నల్లమల అడవుల్లో నయనకారణ్యం, నైరుతి ఋతుపవనాలతో వర్ష ప్రభావం. మసాలా వడ చేసింది మొత్తానికి కిచిడి. ఓకే, మీరు ఇటు రండి. పేరేంటి? యమున. అడవిలో నువ్వేంటి? చిలుక. ఎందుకు చిలుక? బాగుంటుంది గట్టి మీద రామ చిలుకవే, అంతే అలా వెళ్తూ ఉండొచ్చు. ఏది చిలుక ఎలా వస్తుంది? ఆగు, నిన్ను చిలుక చేస్తా. ఇప్పుడు చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి. ఇక్కడ చిలక వెళ్ళింది, చిలక పళ్ళన్ని తీసుకుంటుంది. వేరే కాకులు వచ్చాయి, వాళ్ళందరిని కొట్టి నువ్వు ఆ పళ్ళని కొట్టేయాలి. రా. ఎవరిని కొట్టాలి? కాకుల్ని. ఎవరిని కొట్టాలంట? కొంప తీసి కర్రితే నన్ను కొడతాయండి.
సరే టంగ్ ట్విస్టర్ వెళ్దాం, తర్వాత చేద్దాం. అడవిలో ఆడిస్తున్న పిల్లల తల్లి, అటక మీద ఆడుతున్న పిల్లుల చెల్లి. అడవిలో ఆడిస్తున్న పిల్లల తల్లి, ఆ. అటక మీద ఆడిస్తున్న పిల్లిల చెల్లి. ఫాస్ట్ గా. అడవిలో ఆడిస్తున్న అటు. పిల్లల తల్లి, ఆ. అటక మీద ఆడిస్తున్న పిల్లిల చెల్లి. అటక మీద ఆడుతున్న పిల్లుల చెల్లి. పిల్లల చెల్లి. పిల్లుల పిల్లలకు చెల్లి ఉంటదా? అడవిలో ఆడిస్తున్న పిల్లల తల్లి, ఆ. అటక మీద ఆడిస్తున్న పిల్లిల చెల్లి. ఆడుతున్నా దాన్ని ఎవరైనా ఆడించక్కర్లేదు, ఒక్కరితో ఆడుకుంటది పాపం. పిల్లల చెల్లి. పిల్లుల పిల్లుల తల్లి. ఈ అడవిలో తల్లి ఎవరో పిల్లెవరో అంతా భ్రాంతియేనా? సింపుల్ గా చెప్పాలి. నేను పెట్టుకోవాలా ఇప్పుడు ఇది? సరే నువ్వు చెప్పు, నేను పెట్టుకుంటా. అడవిలో ఆడిస్తున్న పిల్లల తల్లి, ఆ. అటక మీద ఆడుకుంటున్న పిల్లుల చెల్లి. పిల్లల చెల్లి. ఫాస్ట్ గా. ఇది నేను పెట్టుకుంటే నీకు వస్తుంది బాగా చెప్పడం. అడవిలో ఆడిస్తున్న పిల్లల తల్లి, ఆ. అటక మీద ఆడిస్తున్న పిల్లల చెల్లి. రెండు చోట్ల ఎలా ఆడిస్తారండి? అటక మీద ఆడుకుంటున్న పిల్లుల చెల్లి. చెల్లి. ఆ అంతే మామ, అంతే మామ. బావగారి పేరేంటి? ఎందుకులేండి, చెప్పు. పరువు పోతే తిట్టి పోతే. బావగారి పేరేంటబ్బా? దివాకర్. దివాకర్ ఏం చేస్తారు? ఏం చేయడు, అదే నా బాధ. ఏడు బావగారు ప్రొడక్షన్ ఎంత? ఒక 9 years. కాదు, అది కాదు. ఒకరికి 9, ఒకరికి 5. సూపర్. ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలే. ఓకే, సో బావగారు గ్రేట్. చూసారా? దివా దివా. ముద్దుగా ఏమని పిలుస్తావు బావగారిని? దివానే. దివా. ఏం లేదు. దివా. చెప్పు. ఏమని? అడవిలో ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద ఆడుతున్న పిల్లుల చెల్లి. రెడీ? అడవిలో ఆడిస్తున్న పిల్లల తల్లి, ఆ. అటక మీద ఆడిస్తున్న పిల్లల చెల్లి. ఇప్పుడు దేవా. దేవాగా దివా. దివా. దేవా ఎవరు స్వామి? దేవా ఎవరు స్వామి? దేవా అంటే దేవుడు. భగవాన్. ఏ భగవాన్. అసలు ఈ స్కూల్ ఇది. స్కూల్లో నువ్వు ఇప్పటికి ఎన్ని ఆల్మోస్ట్ 420 తప్పులు చేస్తావు. గోడ కూర్చేయి. నేనా? మరి నేనా? రెడీ, గోడ కూర్చే. చెప్పు. అడవిలో ఆడిస్తున్న పిల్లల తల్లి, ఆ. అటక మీద ఆడిస్తున్న పిల్లల చెల్లి. మళ్ళీ ఆడిస్తుందంటది. ఆడుకుంటున్న పిల్లుల చెల్లి. చాలే చాలే. నాతో ఆడుకున్న చాలు. అడవి మీద ఆడిస్తున్నా చిలకన కాస్త మీరు. దేవా, ఇప్పుడు నేను అనుకోవాలి దేవా. సూపర్ అమ్మా బాబోయ్. పేరేంటండి? సుకన్య. సుకన్య. ఏ యానిమల్ మీరు ఇప్పుడు? నేను డీర్. డీర్. ఎస్. ఏ కొమ్ములేవి? కొమ్ము లేదు, ఆడదు కదా. ఫారెస్ట్ కి వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ లేదా? కొమ్ములు తెచ్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. అందుకే మీరు ఇలా మిస్ చేస్తుంటారని నేను తెస్తూ ఉంటాను 2-3 కొమ్ములు ఎక్స్ట్రా. చూసారా? సెట్ అయిందా? డీర్ చాలా బాగున్నావు. డీర్. బావ పేరేంటి? గురుమూర్తి. గురు. గురు. ఇక షురు. జిలేలే జిలేలే ఆయో ఆయో జిలేలే. జిలేలే జిలేలే ఆయో ఆయో జిలేలే. కావాలే కావాలే మాకు జిలేబీ కావాలే. హాఫ్ హాఫ్ చెప్పండి. నువ్వు రా ఒకసారి. ఈజీ వే అంట. చెప్పు. జిలేలే జిలేలే, ఆ. జిలేబీలే జిలేలే. ఈజీ వే. ఇప్పుడు చెప్పు. జిల్లేలే జిల్లేలే ఆయో ఆయో. పాటలో పాడదామా? జిల్లేలే జిల్లేలే ఆయో ఆయో జిల్లేలే. జిలేలే జిలేలే ఆయే ఆయో జిలేలే. ఫారెస్ట్ లో పాట వచ్చిందంటే యానిమల్స్ అన్ని కలిపి డాన్స్ చేస్తాయి. రెడీ యానిమల్స్. జిల్లేలే జిల్లేలే ఆయో ఆయో జిల్లేలే. జిలేలే జిలేలే ఆయో ఆయో జిలేలే. కావాలి డాన్స్ అదే. జిల్లేలే జిల్లేలే ఆయో ఆయో జిల్లేలే. కావాలే కావాలే జిలేబే కావాలే. జిలేలే జిలేలే. నా వైపు చూస్తామండి. మీరేమైనా క్లూస్ ఇస్తారేమో అని. 150 టైమ్స్ ఆగకుండా చెప్పు. అయ్యో. జిలేలే జిలేలే ఆయే ఆయో జిలేలే. మాకు కావాలి జిలేబే జిలేబే. పాటలు రిధమేది రావట్లేదంట. రావట్లే. సూపర్, థ్యాంక్ యూ. ఏ జంతువు నువ్వు? నేను ఉడుతా. పాడు. చెప్పు. ఉడతా 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 ఊచ్. ఎక్కడికి వెళ్ళావుచ్? ఉసిరికాయ చెట్టు పైకోచ్. ఎందుకు వెళ్ళావుచ్? ఉసిరికాయ కోచ్. సూపర్.
ఏం పేరక్క? ఝాన్సీ ప్రియ. ఝాన్సీ, ఉడత ఝాన్సీ. నల్లమల అడవుల్లో నైమికారణ్యం, నైరుతి ఋతుపవనాలతో వర్ష ప్రభావం. నల్లమల్ల అడవుల్లో నైరకారణ్యం, నైరుతి ఋతుపవనాలతో వర్ష ప్రభావం. ఫాస్ట్ గా. నల్లమల్ల అడవుల్లో నైరకారణ్యం. ఇది ఎలా చెప్పాలి? న్యూస్ రీడర్ చెప్పినట్టు చెప్పాలి. అసలు వర్ష ప్రభావం అంట. నల్లమల్ల అడవుల్లో నైరకారణ్యం. అలా కాదు, కొంచెం నల్లమల అడవుల్లో నైమికారణ్యం. హర్రర్ న్యూస్. ఓకే, నల్లమల్ల అడవుల్లో. భయంగా నువ్వు నవ్వకూడదు అక్కడ. సీరియస్ గా. నల్లమల అడవుల్లో, నల్లమల్ల అడవుల్లో నైమికారణ్యం. నైరుకారణ్యం. నైనిక ఎవరు? నైరుతి ఋతుపవనాలతో, నైరుతి ఋతుపవనాలతో వర్ష ప్రభావం. వర్ష ప్రభావం. వేసుకో. నల్లమల అడవుల్లో నైరకారణ్యం, నైరుతి ఋతుపవనాలలో వర్ష ప్రభావం. ఇలా న్యూస్ చెప్తే ఏ యానిమల్ అన్న భయపడద్దా? ఓకే, అందరికీ గట్టిగా చెప్పట్లో. ఈ రోజు టంగ్ ట్విస్టర్ లో మా యానిమల్స్ ఎరగదీశారు. అడవి అంతా ఫుల్ ఫన్ చేశారు. సో బాగా ఫన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ఎవరంటే చిల్లక పద పద నమలి. కంగ్రాట్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. లే అమ్మా, లే అమ్మా, లే. ఎందుకమ్మా నిద్రపోతావు? లే అమ్మా తాబేలు, లే. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్, సూపర్, కంగ్రాట్స్. మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి గేమ్ ఆడడానికి సెటప్ రెడీగా ఉంది. అలాగే మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. గేమ్ థీమ్ ఏంటి అంటే, ఇక్కడ కొన్ని బెలూన్స్ ఉన్నాయి, అక్కడ కొన్ని డబ్బాలు ఉన్నాయి. సో మీరందరూ ఒక టీమ్ లా ఆడాలి. సో మీ బెలూన్ ఊది ఈ డబ్బాని పక్కకు పాస్ చేయాలి. సో బెలూన్ తో పాటు చేతులు బెలూన్ మాత్రమే పట్టుకోవాలి, డబ్బాని పట్టుకోవద్దు. సో మీరు పక్క మేడం కి పాస్ చేయాలి అండ్ ఫైనల్ గా ఆ టేబుల్ మీద పెట్టాలి. సో ఒకవేళ మీరు పెట్టేటప్పుడు అది కింద పడిపోయినా కౌంట్ చేయం. టేబుల్ మీద ఫైనల్ గా 1 minute తర్వాత ఎన్ని డబ్బాలు ఉంటే అది మీ కౌంట్. సో గ్రూప్ గేమ్ ఇది, మీరు అందరూ కలిసి ఆడాలి. ఓకేనా? సో గేమ్ అర్థమైంది కదా? స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 స్టార్ట్. మీరు వదిలేయండి. మీరు పక్క ఫార్వర్డ్ చేయండి. ఓకే, మీరు తీసుకోండి వచ్చేద్ది. ఇప్పుడు వదిలేండి. ఓకే, సూపర్. స్లోగా, అంత ఎక్కువ వదొద్దు. ఓకే, గో. Last 10 seconds. Five, 4, 3, 2, 1. సో లాస్ట్ డబ్బా యాక్చువల్లీ పడిపోయింది, చేత్తో పట్టుకున్నారు. బట్ అయినా చూద్దాం, ఎక్స్క్యూజ్ చేద్దాం. ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డారు కాబట్టి. సో 3 bowls తో క్యారీ చేశారు. ఓకే, గుడ్. మీరు కూర్చోండి. నెక్స్ట్ టీం ఎంత ఇస్తారో చూద్దాం. టీమ్ 1 3 bowls ని క్యాచ్ చేశారు బెలూన్స్ తో. ఇప్పుడు ఆడడానికి టీమ్ 2 వచ్చారు. శకుంతల, శ్వేత అండ్ దీప గారు. 1 minute టైంలో ఎన్ని పెట్టగలిగితే అన్ని పెడతారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. చేతి వదిలేండి, డబ్బా వదిలేండి, చెయ్యి వదిలేండి, డబ్బా అది వదిలేండి. అలా అంత లోపల పెడితే అక్కడ క్యాచ్ చేయడానికి కుదరదు. Five, 4, 3 బెలూన్ తీసుకోండి. 2, 1 అండ్ స్టాప్.
ఓకే, మొత్తానికి చేయి తగిలినా ఏదో చేసి 2 డబ్బాలు అయితే పెట్టారు. చూద్దాం నెక్స్ట్ టీం ఎన్ని పెడతారు. ఓకే ఓకే, సో టీమ్ 1 3 బౌల్స్ క్యారీ చేశారు అండ్ టీమ్ 2 2 బౌల్స్ క్యారీ చేశారు. అండ్ ఇప్పుడు టీమ్ 3 అనిత, సునీత అండ్ గాయత్రి రెడీగా ఉన్నారు. వీళ్ళు 4 బౌల్స్ కానీ క్యారీ చేస్తే వీళ్ళే విన్నర్స్. ఓకే రెడీ, 3 2 1 స్టార్ట్. బౌల్ కి చేయి తగలొద్దు. ఎస్ ఎస్, మీరు నోట్లో పెట్టుకుంటేనే గాలి తగ్గించడం పెంచడం చేయగలుగుతారు. అది ముందే రెడీ పెట్టుకొని అలా నోట్లో పెట్టుకొని ఉండాలి. ఓకే గో 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 గో. ఓకే గో గో, రెడీ రెడీ, నోట్లో పెట్టుకొని ఉండండి అమ్మా. ఇంకా ఇంకా చిన్నగా ఉండాలి. ఇప్పుడు పెంచండి. 30 సెకండ్స్ ఓవర్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే వదిలేండి, మీరు ఎల్లో వదిలేయండి. Five, 4, 3, 2, 1 స్టాప్. చలో, మరి 3 టీముల్లో ఫస్ట్ టీం 3 బౌల్స్ క్యారీ చేశారు అండ్ సెకండ్ టీం 2 బౌల్స్ క్యారీ చేయడం వల్ల ఈ రోజు మన గేమ్ లో ఓ శివంగా నిలిచారు ఫస్ట్ టీం. ఓకే, ఈ రోజు మా అడవిలో జరిగిన ఆటలో మొదటి టీం సక్సెస్ఫుల్ గా 3 బౌల్స్ వేసి విన్ అయ్యి ఓ శివంగిల్ గా నిలిచారు. కంగ్రాచులేషన్ రేవతి గారు, కంగ్రాచులేషన్ స్వాతి గారు, శ్యామల గారు, కంగ్రాట్. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు విజయ గారు. విజయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో మీ మనసులో ఉన్న ఆ రిగ్రెట్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ, చెప్పండి. మా నాన్న అండి, మా నాన్న నాతో ఉన్నంత వరకు కష్టం అనేది తెలియకుండా బాగానే చూసుకున్నారు. ఆఫ్టర్ నాకు 7th క్లాస్ లో అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి మేము ఉన్న చోట నుంచి బయట వచ్చేసామండి. 3 days రైల్వే స్టేషన్ లో ఉండి ఎక్కడికి పోవాలో కూడా తెలియకుండా రైల్వే స్టేషన్ లోనే 3 days ఉన్నామండి. అన్నం లేకుండా, నీళ్లు లేకుండా, ఉండడానికి చోటు లేకుండా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ మా నాన్న బాధపడుతూ మాకు రాత్రిలో తోడుగా ఆయన నిద్రపోకుండా మా కాపలా కాస్తూ ఆయన దగ్గర ఉండి అట్లా చూసుకున్నాడు. ఎందుకు అసలు ఊరి నుంచి అలా సడన్ గా రావాల్సి వచ్చింది అంటే ఏం ప్రాబ్లమ్స్ అంటే మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళు పిల్లలు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి కొంచెం లేది ఇది వల్ల కొంచెం మా నాన్న ఎప్పుడూ హెల్ప్ చేసేవాడు. ఆ హెల్ప్ చేస్తూ ఉంటేనే ఉన్నది కూడా చాలా వరకు వాళ్ళకే పెడుతూ వాళ్ళకే చూసుకుంటూ ఇదని ఆ డిస్టర్బెన్స్ లోనే వద్దు ఇక్కడ ఉంటే ఇబ్బందులు పడతాము అని చెప్పిన ఉద్దేశంతో కట్టుబట్టలతో వచ్చేసామండి. అట్లాంటి టైంలో కూడా మా నాన్న ఆ టైంలో కట్టెలు కొట్టి కట్టెలు అమ్మి ఆ టైంలో నన్ను చదివించాడండి. బాగా కొంచెం పికప్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అందరూ రావడం మొదలు పెట్టారు. కష్టాలు ఉన్న టైంలో ఎవ్వరు తోడు లేరండి. ఒక చోటకి వెళ్ళి కష్టపడి ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత అప్పుడు చుట్టాలందరూ మళ్ళీ మొదలయ్యారు. తర్వాత నేను కొంచెం చదువుకున్న తర్వాత ఫారిన్ వెళ్ళిపోయానండి. ఫారిన్ వెళ్ళిన తర్వాత మా నాన్న యాక్సిడెంట్ అయ్యి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది. ఆ టైంలో కూడా ఎవ్వరు కూడా వచ్చి చూడలేదు. మా అమ్మకి ఏమీ తెలియదు. నాకు చెప్తే నేను ఎక్కడ ఇదవుతాను అని చెప్పి నాకు చెప్పకుండానే ఆమె చూసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నింది. నేను కువైట్ లో నేను హౌస్ నర్సింగ్ గా ఉన్నాను. అక్కడి నుంచి తిరిగి నేను అనుకోకుండా నేను వచ్చేసాను. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మా నాన్న 2 days బ్యాక్ డిశ్చార్జ్ చేసి తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది. మా నాన్న చూసే కొందికి అసలు ఇంకా నా వల్ల కాలేదండి. నిద్ర చూడంగానే కళ్ళమ్మటి నీళ్లు వచ్చేసి స్టన్ అయిపోయినాను. అలాగే ఏం జరిగింది ఏంటని 2 కర్రలు అక్కడ పెట్టుకొని ఉండేటప్పటికి అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. తర్వాత మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడము, చనిపోవడము. ఇదంతా మ్యారేజ్ ముందు జరిగిందండి. ఆ తర్వాత మ్యారేజ్ కూడా చేసుకోకూడదని నేను ఫిక్స్ అయ్యి ఉండిపోయినాను. మేమంటే ఉన్నంత వరకు నువ్వు చూసుకోగలమమ్మా, మేము లేకపోతే నీకు ఇబ్బంది అవుతుందని. నాకు పెళ్ళయ్యేటప్పటికి 39 years అండి. 39 years లో నేను పెళ్లి చేసుకున్నాను. ఇంకా నాన్నగారు చెప్పారు కాబట్టి ఇంకా ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నా లైఫ్ కొంచెం బాగుందండి. మా హస్బెండ్ చాలా మంచివాడు. మా అమ్మని కూడా మా హస్బెండే చూసుకుంటున్నారు. నాకు మా అమ్మ ఎంత చూసినా ఎంత చేసినా మా నాన్న లేని లోటైతే నాకు
ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది, రోజు తలుచుకుంటూనే ఉంటానండి. చాలా మంది ఎక్కడో ఒక చిన్న 10% నా కొడుకు పుట్టలేదని బాధపడడం, కొడుకు లేడు అని ఏదో చేయడం. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీ కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకునేది మీ కూతురు మాత్రమే. కొడుకులు ఎంతమంది ఉన్నా కూతురు ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు మీ చివరి దశలో. అది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. థ్యాంక్స్ మా. సో ఇది మన కుటుంబం అనుకొని వచ్చి నీ మనసులో మాట చెప్పావు. కుటుంబంలో ఒక ఆడబడుచుగా వచ్చావు. సో హ్యాపీగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే బంధమేలే. ఇదండి ఈ రోజు మన తిరుపతిలో జంగల్ థీమ్. ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు కదా. మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామ్మలో సచ్చి బామ్మలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ అవుదాం. టిల్ దెన్ బై.